చెప్పా. హలో నమస్తే. ప్రస్తుతం మనం ఓబ్లాయపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో అయితే ఉన్నాము. స్థానికంగా ఈ రోజుతో ఎన్నికల ప్రచారానికి అయితే తెరపడనుంది. ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త మరొక కేసీఆర్ లెక్క ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో ఈ రోజు లాస్ట్ కావడంతో ప్రతి వ్యక్తి భారీ ఉత్సాహంతో మరొక కేటీఆర్ లెక్క అయితే ప్రచారం చేస్తున్నారు. సో ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, ఏంటిది, గత 10 సంవత్సరాల నుంచి ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో అవి బీఆర్ఎస్ తోటే అంతమైనట్లయితే కనిపిస్తున్నాయి. 6 గ్యారెంటీలు ఎక్కడున్నాయి అన్ని మసిపూసి మారేడుకాయ వేసి పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో అయితే లబ్ధి పొందిర్రు. మరి పార్లమెంట్ ఎలక్షన్లలో మళ్ళీ 2 లక్షలు రుణమాఫీ అంటుర్రు. ఇవన్నీ వాస్తవంగా ప్రజలను నమ్ముతున్నారా లేదా అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే క్షుణ్ణంగా విశ్లేషణ అయితే చేద్దాం. నమస్తేనా, ఎట్లానా ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తున్నది? మంచి స్పందన వస్తుంది. గత కేసీఆర్ గవర్నమెంట్ 9 సంవత్సరాలకి మంచి అన్ని నీళ్లు కానీ, వరిధాన్యం కానీ, కరెంటు కానీ, బీసీ బంధు కానీ, దళిత బంధు అన్ని ప్రతి ఒక్కటి మంచి సీసీ రోడ్లు కానీ అన్నీ చేసింది. ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఖచ్చితంగా ఊపు అనేది వచ్చింది. వాళ్ళకి అన్ని గ్యారంటీలు ఇచ్చారు కానీ ఆ గ్యారంటీలు లేదు. సో 6 గ్యారెంటీల గురించి ఇప్పుడు నేను అసెంబ్లీలో చెప్పారు, మన పార్లమెంట్లో పక్కా చేస్తాం, ఆ దేవుని వినొట్టు ఈ దేవుని వినొట్టు అని చేస్తున్నారు. మరి దీన్ని నిజంగా ప్రజలు నమ్ముతున్నారా? అసలు నమ్ముతలేదు. అదే రేవంత్ రెడ్డి వస్తే మన్నెకొండ గుట్ట ఒకటి ఉంది, ఒట్టేనికి అదొక్కటే ఉంది. అన్నీ గుడికి మాట్లాడి అబద్ధాలు చెప్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. పక్కా చేసే గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్. సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇవన్నీ అంటే తులం బంగారం ప్లేస్ కళ్యాణ లక్ష్మి, సామాన్య జనాలు పేదవారు అయితే ఊర్లలో ఇంకా పేదవారుగా మిగిలిపోతున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు 100% కరెక్ట్. ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు అన్ని బంద్ అయినాయి. ఒక్క బస్సు పెట్టిరు, ఆ బస్సులలో కూడా కొట్టుకొని వస్తుంది. చిక్కలు బంగారు అన్ని పుస్తకాలు అన్నీ పోతుంది. ఇది ఒక్కటే పెట్టిరు, వాళ్ళు తనుకునికే పెట్టిరు ఆడవాళ్ళని. పాపం వాళ్ళు తెలియదు ఉన్న ఇంట్లో ఆడవాళ్ళని రోడ్ల మీద తిప్పనికాయారు. సో ఏదైతే రైతు బంధు కూడా, రైతు బీమా అయితే ఇంకా దాని పేరు ఊసే లేదు కానీ రైతు బంధు మొన్న ఎలక్షన్ ముందర అయితే వేసిర్రు. గత గవర్నమెంట్ వచ్చి 4-5 నెలలు కంప్లీట్ అయినా కూడా. సో ఇది ఎట్లా అనిపిస్తున్నది? ఎట్లా అంటే మొన్న వేస్తా అంటే కూడా ఏం చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు 5 నెలల నుంచి అయితే చెప్పకుండా వేసిర్రు. అది మీరు ఆల్రెడీ పైసలు కూడా ఎక్కువైనా ఇప్పటి వరకు కూడా తెలియదు. అది తొందరలో డబ్బులు కూడా ఎక్కడ పోయినా కూడా బయట పడే అవకాశం ఉంది. సో స్థానికంగా మరి ఓబ్లాయపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి గత అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, ఇప్పుడు పార్లమెంటు ఇది కొంచెం బీఆర్ఎస్కి కంచుకోవడం అనే విధంగా అయితే ఉంటుంది. ఎప్పుడు మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అదే రకంగా మెజార్టీ ఇస్తారండి. మా ఊళ్ళో ఇంతకుముందే పార్లమెంట్ అది ఎమ్మెల్యేల ఎలక్షన్ అప్పుడు కూడా మెజార్టీ మా గ్రామ పంచాయతీకి వెళ్ళి ఓబ్లాయపల్లికి వెళ్ళి బాగా మెజార్టీ ఇచ్చింది. ఈసారి కూడా ఖచ్చితంగా మెజార్టీ ఇస్తారు. అదే రిపీట్ అయితే ఇంకెక్కువ అవుతుంది. స్థానికంగా గత 6 గ్యారెంటీల గురించి చెప్పి ఇంతవరకు మరి మోసమా లేకపోతే ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీ, ఎంపీ కోడ్ అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు. మరి వాస్తవంగా వీటన్నిటిని ఏదేమైనా ప్రజలకైతే ఇబ్బంది కలుగుతున్నది. వీటన్నిటి పట్ల ప్రజలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పట్ల అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే మాయమలు చెప్పి ప్రభుత్వానికి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది కానీ ఒక్క బస్సు ఒకటి పెట్టి అన్నీ ఏం చేస్తలేదు. ఇంకా 5 గ్యారెంటీలు ఇస్తుందో ఏదో తెలియదు. ప్రజలు మబ్బుపెట్టి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే మబ్బుపెట్టి మోసం చేస్తుంది. కానీ ఇది కేసీఆర్ చేసిన పథకాలు, ప్రతి ఊళ్ళో పోయిన స్పందన, కేసీఆర్ ఎక్కడ పోయిన పూలు, దండలు, గజమాలలు, అన్ని పాలాభిషేకాలు అన్నీ చేస్తున్నారు కేసీఆర్కు. అంటే అంత స్వచ్ఛంగా వస్తున్నారు ప్రజలు. రాష్ట్రపురంగా 100% లోకసభ ఎన్నికలు 100% గెలుస్తాయి. మొత్తం ఈసారి కాంగ్రెస్ టీఆర్ఎస్ఏ భారీ మెజార్టీతో ఎంపీగా అయితే గెలుస్తారు. 100% ఖచ్చితంగా భారీ మెజార్టీ ఉంటుంది. ఇది ఏదేమైనా
ఓకే, ఏదేమైనా 100% పార్లమెంట్ ఎలక్షన్లలో మహబూబ్నగర్ పార్లమెంటు తరఫున మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు అయితే భారీ మెజార్టీతో అయితే గెలుస్తారు. ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో మోసం చేసి గెలిచారు, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మోసం చేస్తారంటే ప్రజలు ఎవరు మోసపోవడానికి అయితే సిద్ధంగా లేరు. కాబట్టి 100% బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ ఇస్తే అయితే గెలిపిస్తాము. మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధి మళ్ళీ బీఆర్ఎస్ తోనే మొదలవుతుంది. ఎలక్షన్స్ కూడా ఎప్పుడు జరిగినా మళ్ళీ 100% బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది. ఆగిపోయిన అభివృద్ధి ఇంకా కొనసాగుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు మరి సీనియర్ నాయకుల్లో ఓబ్లాయపల్లికి సంబంధించి వారి మాటల్లో ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది.